చాలా సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం. గుంటూరు కాలువను పర్చూరు వరకు పొడిగించి సాగు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ రైతు సంఘం 3 రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. పర్చూరు వరకు కాలువ పొడిగింపుపై దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన పాదయాత్ర ఈ నెల 28న పర్చూరులో ముగియనుంది. ఇప్పుడు పెదనాలిపాడు పాలపత్తి వరకే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ని మన పర్చూరు వరకు పొడిగించి ఎమ్మటే భూసేకరణ పనులు ప్రారంభించాలని కోరే ఉద్దేశంతో ఆడవాళ్లు మగవాళ్లు రైతులు అందరు కలిసి పాల్గొని చిన్నల్లిపాడు నుంచి ఈరోజు ప్రారంభించాం పాదయాత్ర. ఈ పాదయాత్ర అన్ని గ్రామాల్లో జరుగుతుంది. రోజు 3-4 గ్రామాల నోటిఫికేషన్ ఇచ్చేదాకా ఈ పాదయాత్ర జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఎమ్మటే దీన్ని గుర్తించి పాలపర్తి నుంచి పర్చూరు వరకు భూసేకరణ పనులు ప్రారంభించి భూసేకరణ చేసి పనులు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ప్రారంభించారు. పెదనందిపాడు కాడి నుంచి కొంత భూసేకరణ పనులు వర్క్ కూడా జరుగుతుంది. ఈ ఛానల్ కూడా ఇంతవరకు తీసుకొస్తే రైతులందరూ సంతోషిస్తారు. చాలా మందికి ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు పర్చూరు మండల రైతులందరూ కూడా ఏకగ్రంగా ఆమోదించుకొని యాత్ర ప్రారంభించాము. ఈ యాత్రని నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా ఎడుతెరపు లేకుండా పోరాటం సాగిస్తామని చెప్పి, అలాగే గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని, భూసేకరణ చేయాలని, మంచినీళ్లు ఈ ఏరియాకి రావాలని కోరుకుంటున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.